హాయ్ అండి. గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో పోస్టులొచ్చాయి కదా! ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏంటో చూసుకుందాము. ఫస్ట్ ఈ పోస్ట్‌కి అప్లై చేయడానికి వచ్చేసి బిఫోర్ 28 నవంబర్ అండి 2025. నవంబర్ 28 బిఫోర్ కల్లా అప్లై చేసే లెక్క ఉండాలి. ఇది లాస్ట్ డేట్ అన్నట్లు. ఇంకా పోస్ట్ డీటెయిల్స్ వచ్చేస్తే పోస్ట్ నేమ్ వచ్చేసి ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ అండి. టోటల్ పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టులు ఎట్లా తీస్తారంటే కాంట్రాక్ట్ బేసిస్ లెక్క, అంటే 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ ఇచ్చేసి తర్వాత మేబీ కంటిన్యూ చేస్తారేమో, బట్ ఫస్ట్ ఇచ్చేది కాంట్రాక్ట్ బేసిస్ లెక్క అయితే ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీస్ డిస్ట్రిక్ట్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒంగోలులో ఉంది, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, రాజమండ్రిలో ఉన్నాయండి. ఈ 7 డిస్ట్రిక్ట్‌లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక డిగ్రీ ఉండాలండి. 10th ప్లస్ ఇంటర్ ప్లస్ 3 ఇయర్స్ డిగ్రీ ఉండాలి. ఇంకా తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా చదవగలగాలి, రాయగలగాలి, అదేవిధంగా మాట్లాడగలగాలి కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్, ఇక్కడ ఎంఎస్ ఆఫీస్‌లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్ ఇవన్నీ ఇచ్చాడండి. సో కంప్యూటర్ నాలెడ్జ్ వస్తే కనుక ఇవన్నీ తెలిసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్‌లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్‌గా తెలిసి ఉండగలగాలి. అండ్ దాని ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అండి. అంటే 35 ఇయర్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 63 ఇయర్స్ అండి. 60 ఏజ్ లిమిట్ అయితే చాలా ఎక్కువ ఉంది. 35 ఇయర్స్ నుంచి 63 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏజ్ ఎక్స్టెన్షన్ 65 ఇయర్స్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా దీనికి శాలరీ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ ఉంది కదా, దానికి 23,500 అండి. ఇంకా సీనియర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ వచ్చేసి దానికి 30,000 ఉంది. ఇంకా దీనికి ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేసి, రూమ్ రెంట్ అనేసి, ఇంకా హాల్టింగ్ అలవెన్సెస్, న్యూస్ పేపర్ అని చెప్పేసి కొన్ని ఇచ్చాడు. పర్ డే కొన్నింటికి ఇంత, ఇంకా పర్ మంత్ కొన్నింటికి ఇంత అని చెప్పేసి ఇట్లా ఇచ్చాడు. అలవెన్సెస్ కూడా ఇచ్చాడు. ఈ శాలరీ కాకుండా ఇట్లా అలవెన్సెస్ కూడా ఉన్నాయన్నట్టు.